హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద అనుషాస్ నెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ, చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను, మిడిల్లో గ్యాప్ వచ్చింది. అండ్ అందరికీ ఇంకో సారీ, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం కదా మన ఛానల్. హారిజెంటల్గా తీయాలి అనుకున్న వీడియో కానీ మర్చిపోయాను, అన్నీ వర్టికల్గానే వచ్చాయి. అర్థం చేసుకొని చూడండి. ఇప్పుడైతే ఈ వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఒక పర్పస్ ఉంది. బండి నడిపేది మా చిన్నన్నయ్య. మా వాడు మాత్రం చాలా ఎగ్జైట్మెంట్తో చూస్తున్నాడు. ఆ బండిలో కూర్చున్నాను, వెళ్తున్నాను అని చెప్పి ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్లో ఉన్నాడు. మా ఊరు వచ్చేసి జనగాం డిస్టిక్లో తిరుమలగిరి దగ్గర నందపురం అండి. ఇప్పుడు మేము తిరుమలగిరి నుండి మా ఊరికి వెళ్తున్నాము. ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఒక కొండ ఉంది కదా, అక్కడ పైన ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది. మేము చిన్నప్పుడు సమ్మర్కి వెళ్ళి ఎక్కేవాళ్ళము మా చెల్లె వాళ్ళతో కలిసి. ఇది తిరుమలగిరిలో ఉంటుంది. ఇంటికి వెళ్ళడంతోనే ఒకటి జరిగింది. ఇప్పుడు మొహరం ఫెస్టివల్ వస్తుంది కదా, సో ఇంటికి వెళ్ళగానే ఇవి సవార్లు అనేవి మా ఇంటి ముందరికి వచ్చాయి. సో మేము పోయొద్దని చెప్పి మా పెద్దనాన్న వాళ్ళు అయితే వాటర్ పోసి బొట్టు పెట్టుకున్నారు. ఇక ఆ రోజైతే చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్ళారు కాబట్టి చాలా క్లీనింగే సరిపోయింది. ఇక నెక్స్ట్ డే వచ్చేసి బొడ్రాయికి వాటర్ పోయాలి. యాక్చువల్లీ చాలా రోజులు జరుగుతుంది ఫెస్టివల్. మనకైతే 3 days మెయిన్గా ఉంటుంది. ఫస్ట్ డే వాటర్ పోయాలి బొడ్రాయికి నిలబెట్టక ముందు. అక్కడికి వెళ్ళి వాటర్ పోసాక చూస్తే ఇక్కడ అన్నీ ఇట్లా హోమాలు చేశారు, కళ్యాణం కూడా చేశారు. ఇక్కడ నవగ్రహాల పూజ జరిగింది, కళ్యాణం కూడా చేశారు. శివపార్వతులది అక్కడ ఉన్నారు, వీడియో తీయలేదు. ఇవే బొడ్రాయి, ఇక్కడనే వాటర్ పోసాము. ఇవి నిలబెడతారు ఈవినింగ్ ఆర్ మార్నింగ్ అనుకుంటా. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చి చూస్తే చూడండి అసలు వెదర్ ఎలా ఉంది అంటే మొత్తం మేఘాలు వచ్చేసాయి. ఫుల్ వర్షం పడుతుంది అనుకున్నాం. ఎంత బ్లాక్ అంటే అంత బ్లాక్ అయిపోయింది, చీకటి అయిపోయింది మొత్తం. మీరే చూస్తున్నారు కదా ఎలా ఉందో వెదర్ అంతా, కానీ మస్తు బాగుండే. ఇది ఇంటి బయట అన్నమాట రోడ్డు. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. జస్ట్ ఫెస్టివల్స్కి వస్తారు అంతే. హైదరాబాద్లో ఉంటారు అమ్మ వాళ్ళు. లోపల మాత్రం 3 ఉంటాయి ఇల్లులు. ఇలా మా డాడీ వాళ్ళు 3 members ఇల్లులు కట్టుకున్నారు, కానీ వాల్ ఏమి ఉండదు. బట్ 3 gates ఉంటాయి, ఎవరు ఉండరు. మా పెద్దనాన్న వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉంటారు, ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్లోనే ఉంటారు. ఇంకా సెకండ్ డే వచ్చేసి బోనాలు చేస్తారు నైట్ టైమ్. ఇది మా ఇంటి ముందు చిన్న ముగ్గు అలా చిన్నగా వేసాను. మా పెద్దనాన్న వాళ్ళు వచ్చేసి టెంట్ వేయించారు ఏమన్నా ఇబ్బంది అవ్వకుండా. ఇది నా అవుట్ఫిట్, బోనాలు రోజు వేసుకున్నాను. ఈ శారీ మా అన్నయ్య గిఫ్ట్ రాఖీకి ఇచ్చాడు. బోనాలు స్టార్ట్ అయ్యేసరికి చాలా లేట్ అయింది. ఇక పిల్లలు పడుకున్నారు. ఇక్కడ ఓన్లీ మా గల్లీలో ఉండే వాళ్ళవి ఫస్ట్ తీసాం. ఇవి వచ్చేసి మొత్తం ఊరు మొత్తం ఒకటేసారి వస్తారు. ఎంత బాగుందో కదా వ్యూ, మాకైతే మస్తు అనిపించింది. డీజే పెట్టారు ముందు అలా డ్యాన్స్ వేస్తున్నారు ఫ్రంట్లో, తర్వాత వెనకాల బోనాలు ఉన్నాయి. అసలు చూడడానికి ఎంత బాగుందో అసలు నా నైట్లో. అక్కడికి వెళ్ళగానే ఎందుకో స్టాప్ చేశారు కొంచెం సేపు. సరే ఏం జరుగుతుందని ముందరికి వెళ్ళి చూసాము. బొడ్రాయి దగ్గర ఇలా చేస్తున్నారు. ఇదే అండి నిలబెట్టాక బొడ్రాయి ఇలా ఉంది. పిల్లలు పడుకున్నారని చెప్పి కొంచెం అలా చూసి వచ్చేసాం అంతే. ఇక నెక్స్ట్ డే అయిపోయింది. థర్డ్ డే ఏముండదు. ఇది మార్నింగ్ ఎంత బాగుందో వ్యూ అయితే. మార్నింగ్ లేవగానే ఇంటి ముందు పొలాలు ఉంటాయి, ఇక్కడ నాటేయలేదు కాబట్టి అలా ఉంది. ఎంత బాగా అనిపిస్తుందో అక్కడికి వెళ్ళినప్పుడల్లా. ఇలా ఉంది థర్డ్ డే వాతావరణం అంతా. ఆ రోజు ఓన్లీ ఇక చిల్ వైబ్స్ ఉంటాయి, తినాలి తాగాలి అంతే. ఇక ఫెస్టివల్ అంటే చాలు ఇలా వస్తూనే ఉంటారు. కానీ వీళ్ళు ఎందుకో బాగా అనిపించారు. ఒక సాంగ్ పాడారు, మంచిగా అనిపించింది. ఇక మా నాన్న మా పెద్దోడి చేతితో డబ్బులు ఇప్పించాడు కొన్ని. ఇక వెళ్ళిపోయారు అప్పుడు. తర్వాత మా హస్బెండ్ వచ్చాడని చెప్పి మళ్ళీ ఒకసారి చూద్దాము, సరిగ్గా చూడలేదు నైట్ అని చెప్పి మళ్ళీ వచ్చాము, చూసాము అలా. తర్వాత వెదర్ బాగుంది అని చెప్పి కొన్ని పిక్స్ దిగాము ఇంటికి వెళ్ళి. అక్కడ వెదర్ బాగుంది. మా అమ్మ వాళ్ళకి బియ్యం పోసారు. మా నాన్న మంచి వైట్ అండ్ వైట్ డ్రెస్లో ఉంటే కొన్ని ఫొటోస్ దింపాము. ఇక ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయింది వర్షం. ఇక ఫుల్ వర్షం చాలా పడింది. మా వదిన వీడియో కాల్ చేసింది.
మా బుడ్డోడు ఎంత క్యూట్గా ఉన్నాడో అక్కడ. ఇక నైట్ అయింది, నైట్ మొహరం కదా వైబ్స్. సో అక్కడ డ్యాన్స్ చేస్తారు కదా, దాని పేరేమో ఉంటుంది, నాకు గుర్తులేదు, ఏమనుకోకండి. అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేసాము. మా వదిన వాళ్ళు కూడా వచ్చారు, మా ముగ్గురు వదినలు. చాలా ఎంజాయ్ చేసాం. అలా ఈ ఫెస్టివల్ మొత్తం ఫినిష్ అయిపోయింది. బాయ్ బాయ్.